పర్సనల్ ట్రైనర్ అండ్ జనరల్ ట్రైనర్లో డిఫరెన్సెస్ ఏంటి? అసలు పర్సనల్ ట్రైనర్ స్టేటస్ ఏంది, జనరల్ ట్రైనర్ స్టేటస్ ఏంది? జనరల్ ట్రైనర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ట్రైనర్. కొన్ని జిమ్స్లలో, లోకల్ జిమ్స్లలో, ఐ మీన్ లైక్ చిన్న చిన్న టౌన్స్లలో, వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ అది వేరే ముచ్చట. చిన్న టౌన్స్లలో జిమ్స్ ఉంటాయి. సో అందులో ఎవరైతే ట్రైనర్ పనిచేస్తూ ఉంటారో, ఐ మీన్ వర్క్ చేస్తూ ఉంటారో, ఎవ్రీథింగ్ లైక్ తాగే నీళ్ళు అయిపోతే మార్చటం, లేకుంటే ఫ్లోర్ మీద మొత్తం తుడవటం ఇన్ ది సెన్స్ మొత్తం జాడు కొట్టడం, మెయింటెనెన్స్ చూసుకోవటం, ఎవ్రీథింగ్ పర్సనల్ ట్రైనర్ రెస్పాన్సిబిలిటీ. వెన్ ఇట్ కమ్స్ టు హై-ఫై జిమ్ లైక్ హైదరాబాద్లో ఆ జిమ్స్లలో మొత్తం వర్కర్స్ ఉంటారు, ఆఫీస్ బాయ్స్ ఉంటారు, మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. సో ట్రైనర్ జాబ్ కాదు. ప్రాపర్గా పర్సనల్ ట్రైనర్ అంటే ఏంది, దాని గురించి తెలియాలి అండ్ దాని రెస్పాన్సిబిలిటీస్ ఏంది, అసలు జిమ్ ఫ్లోర్ పైన ఎట్లా ఉండాలి, క్లయింట్ తోటి ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, అది మొత్తం మీరు కావాలి అంటే ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన వాట్ ఈస్ పర్సనల్ ట్రైనర్ అని మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, దాని త్రూ క్లిక్అవుట్ చేసి చూడొచ్చు మీరు. సో సెకండ్ వీడియోలో మనం డిస్కస్ చేసేది అసలు పర్సనల్ ట్రైనర్ వర్సెస్ జనరల్ ట్రైనర్. నేను జనరల్ ట్రైనర్ కూడా ఉండొచ్చు కదా అని ఒక డౌట్ రావచ్చు, నాలాంటలోకి వస్తుంది. పేరుని పట్టించుకోవటం అవసరం. అసలు జనరల్ ట్రైనర్ పొజిషన్ ఏంటి, పర్సనల్ ట్రైనర్ పొజిషన్ ఏంటి, అది తెలుసుకోవాలి మీరు. నాలాంటోడైతే పర్సనల్ ట్రైనర్ ఏంది, అసలు జనరల్ ట్రైనర్ ఏంది, ట్రైనర్ ఏంది కదా, ప్రతి ఒక్కరు సర్టిఫికేషన్ చేస్తాడు, వానికి ఏంది వీనికి ఏంది అంటే స్టేటస్ ఏంది, మొత్తం డిఫరెన్షియేట్ చేసి మాట్లాడేది అని నాలాంటోడికి డౌట్ వచ్చి క్వశ్చన్ కూడా రేజ్ చేస్తాడు. సో ప్రాపర్గా మనం డిఫరెన్సెస్ తెలుసుకుందాం అండ్ యాక్చువల్ మీనింగ్ తెలుసుకుందాం. పర్సనల్ ట్రైనర్ గురించి తెలియాలి అంటే లాస్ట్ వీడియోలో చెప్పా, ప్రాపర్గా డీప్గా మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది చూసి మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు జనరల్ ట్రైనర్, జిమ్లో కొంతమంది నార్మల్గా నామకే వస్తే మెంబర్షిప్ కట్టి అట్లా వచ్చి లైక్ కొంతమంది ముందు షో ఆఫ్ చేద్దామన్నా, లేకుంటే నార్మల్గా ఎన్నో రీజన్స్ ఉంటాయి, నార్మల్గా వచ్చి మెంబర్షిప్ కట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది ఎఫోర్డ్ చేయలేరు పర్సనల్ ట్రైనింగ్. సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి చెప్పాలి కదా, వర్కౌట్స్ చెప్పాలి, వాళ్ళకి ఇంజరీస్ అవ్వకుండా ఉండాలంటే బేసిక్ వర్కౌట్స్ తెలియాలి. సో ఆ బేసిక్ వర్కౌట్స్ కూడా తెలియకపోతే జిమ్ మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తారు, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, ఎవరైతే వస్తూ ఉన్నారో. సో జిమ్ తరపు నుంచి కొంతమంది జనరల్ ట్రైనర్ని అలాట్ చేస్తారు. ఎందుకు, వాళ్ళు ఫ్లోర్ పైన ఎవరైతే నార్మల్ పీపుల్ వస్తున్నారో, ఎవరైతే మెంబర్షిప్ కట్టి వస్తున్నారో, వాళ్ళకి ఏమైనా వర్కౌట్స్ తెలియకపోతే ఇఫ్ వాళ్ళు వచ్చి అడిగినా అక్కడ అవైలబుల్గా ఉండి చెప్పడానికి. పర్సనల్ ట్రైనర్ అంటే వాళ్ళు డెడికేటెడ్గా క్లయింట్ తోటి ఉంటారు. సో మనం డిస్టర్బ్ చేయలేం కదా ఆ ట్రైనర్ని, ఎవరైతే పర్సనల్ ట్రైనర్ ఉన్నారో డెడికేటెడ్గా క్లయింట్ కోసం, వాళ్ళని డిస్టర్బ్ చేయలేం. సో ఆ సిచ్యువేషన్లో ఎవరైతే జనరల్ ట్రైనర్ ఉంటారో అక్కడ ఎంతమందికి అయితే డౌట్స్ ఉన్నాయో, లైక్ నార్మల్గా ఏదైనా వేరియేషన్ చూపెట్టాలన్నా, ట్రైసెప్స్కి ఏమేమి చేయాలి అని అడిగినా, బేసిక్ వర్కౌట్స్ లైక్ ఓవర్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్, అలా ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయడానికి ఫ్లోర్ పైన జనరల్ ట్రైనర్ ఉంటారు. సో మొత్తం రాకెట్ సైన్స్ లేదు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు జనరల్ ట్రైనర్ కిందకి చేస్తారు, ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో ఫీల్డ్లో. సో స్లోగా ఫస్ట్ ఫ్లో ట్రైనర్, జనరల్ ట్రైనర్, ఆర్ ఫ్లో ట్రైనర్, జనరల్ ట్రైనర్ మ్యాక్సిమం ఒకటే, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో వ్యారీ చేస్తుంది. ఫ్లో ట్రైనర్, జనరల్ ట్రైనర్, దాని తర్వాత పర్సనల్ ట్రైనర్, ఎలైట్ పర్సనల్ ట్రైనర్, లెవెల్ 4 ట్రైనర్, దాని తర్వాత మాస్టర్ ట్రైనర్. ఈ స్టెప్స్ ఉంటాయి, మొత్తం లెవెల్స్ ఉంటాయి. సో ఎవరైతే పర్సనల్ ట్రైనర్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. జనరల్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే ఫ్రెషర్ ఉంటారో సో వాళ్ళది ఉంటుంది పొజిషన్. ఐ హోప్ మీకు డిఫరెన్సెస్ అండ్ పొజిషన్స్ అర్థమైన అనుకుంటున్నా. హోపింగ్ నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. ఆసమ్ వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియో. సో మిస్ అవ్వద్దు అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సిరీస్కి సపోర్ట్ చేయండి. సో ఈ సిరీస్లో మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంట్రెస్టింగ్గా తీస్తాను వీడియోస్. సో ఇంట్రెస్టింగ్గా తీస్తే సో దట్ నా ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఏదైతే అప్కమింగ్ వీడియోస్లో నేను మాట్లాడతానో అది ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోవచ్చు. సో దట్ మీరు నేర్చుకుంటే మీరు కూడా ప్రాపర్గా పర్సనల్ ట్రైనర్ అయ్యి ఎథిక్స్, డూస్, డోంట్స్ ఎవ్రీథింగ్ నేర్చుకొని మీరు ఒక క్లయింట్ని ట్రైన్ చేయొచ్చు. సో దట్ మీరు కూడా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు ఈ ఫీల్డ్ తోటి. నెంబర్ ఆఫ్ కెరియర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో ఈ జిమ్ ఇండస్ట్రీలో మనకి కెరియర్ పాత్వేస్ ఎన్ని ఉన్నాయి అది డిస్కస్ చేద్దాం. రియలిస్టిక్ టాక్ ఉంటుంది, హైప్లోకి తీసుకోపోయి వదలను నేను. రియాలిటీ నేను ఏమేమి ఫేస్ చేసిన ఈ జిమ్ ఫీల్డ్లో, పాలిటిక్స్ పరంగా నన్ను ఎట్లా టార్గెట్ చేసిళ్ళు, నేను దాని నుంచి ఓవర్కమ్ ఎట్లయినా. అందరు మేనేజ్మెంట్ వాళ్ళు కలిసి ఒక ట్రైనర్ని టార్గెట్ చేస్తూ ఉంటే అక్కడ నేను పక్క నుండి చూసి నేమేమి నేర్చుకున్నా, మన వర్క్ రావద్దు అని అంటే ఏమేమి చేయాలి, ఒకవేళ మన దగ్గరకు వచ్చాక ఏమేమి చేయాలి, ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. డూస్, డోంట్స్, ఎవ్రీథింగ్. సో అప్కమింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అంటే డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్. లవ్ యూ ఆల్. దిస్ ఇస్ సమీర్ సైనింగ్ ఆఫ్.